ఫ్రెండ్స్, రష్యాలో 8.8 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్‌క్వేక్ అయితే వచ్చింది. ఎర్త్‌క్వేక్ వల్ల సునామీ ఏర్పడింది. ఆ సునామీ వల్ల కొన్ని కంట్రీస్ కూడా ఎఫెక్ట్ అయినాయి. అసలుకి ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. రష్యాలో ఉన్న కంచాటక్ అనే ఏరియాలో 8.8 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్‌క్వేక్ అయితే వచ్చింది. ఈ భూకంపం వల్ల కంచాటక్ అనే ప్లేస్ లో చాలా బిల్డింగ్స్ అయితే కూలిపోయినాయి. ఈ ప్లేస్ ఓషన్స్ కి దగ్గర ఉండడం వల్ల పసిఫిక్ ఓషన్ లో సునామీ ఏర్పడింది. ఆ సునామీ కొన్ని కంట్రీస్ కి అయితే ఎఫెక్ట్ అవుతాయని చెప్పారు. మెయిన్ గా అయితే జపాన్ కి ఎఫెక్ట్ అయింది. అలాగే ఈ మ్యాప్ లో కనిపిస్తున్న కొన్ని దేశాలకి ఎఫెక్ట్ అవుతాయని అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. మన ఇండియాకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనే వాళ్ళు చెప్పడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే, అసలు ఎర్త్‌క్వేక్ ఎలా వస్తాయి? ఎర్త్ లో ఉన్న కొన్ని టెక్టానిక్ ప్లేట్స్ ఒకటికొకటి రాపిడి జరిగితే ఆ రాపిడి వల్ల ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. దానివల్ల భూకంపం వస్తాయి. ఒకవేళ ఇదే ఓషన్స్ మధ్యలో జరిగితే దానివల్ల సునామీ అనేది వస్తుంది. అంటే 5 నుంచి 10 మీటర్ల పైకినే అలలు అనేటివి వస్తాయి. సో ఎర్త్‌క్వేక్ ఇలా ఫామ్ అవుతాయి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.